నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి, అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. ఎవరైనా సరే మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే నిత్య జీవితంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి నియమాలను పాటించాలి. ఆ నియమాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే తడి కాళ్లతో భోజనం చెయ్యరాదు. అలా చేస్తే మహాలక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అలాగే తడి కాళ్లతో నిద్రించరాదు. తడి కాళ్లతో నిద్రించినా కూడా లక్ష్మీదేవి కోపం వస్తుంది. తడి కాళ్లతో భోజనం చేయకుండా తడి కాళ్లతో నిద్రించకుండా ఉన్న వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మీదేవి శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే ఎప్పుడైనా సరే మీరు దీపాలు పెట్టిన తర్వాత పాలు తోడేయకూడదు. పాలు ఎప్పుడైనా సరే దీపాలు పెట్టడానికి ముందే తోడేసుకోవాలి. అలా చేసుకుంటే కూడా లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అలాగే ఇంట్లో పనికిరాని వస్తువులు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఇంట్లో ఎప్పుడూ కూడా పనికిరాని వస్తువులు ఉంచుకోకూడదు. పనికిరాని వస్తువులు, పాడైపోయిన వస్తువులు ఏవి ఉన్నా సరే ప్రతి నెలలో వచ్చే అమావాస్య తిథి రోజు వాటిని బయటపడేయాలి. ఆ తర్వాత ఒకసారి ఇంట్లో ధూపం వేయాలి. ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం వాళ్ళందరికీ సులభంగా కలుగుతుంది. అలాగే ఎవరైనా సరే గృహంలో పురుషులు పూల మొక్కలకి తరచుగా నీళ్లు పోస్తూ ఉండాలి. ఏ ఇంట్లో అయితే పూల మొక్కలకి పురుషులు ఎక్కువగా నీళ్లు పోస్తూ ఉంటారో ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. అంతేకాదండి, లక్ష్మీదేవి అనుగ్రహం ప్రతి ఒక్కరికి సులభంగా కలగాలంటే మంగళవారము, శుక్రవారము మీ గృహానికి తోరణాలు కట్టండి. మామిడి ఆకుల తోరణాలు మంగళవారం, శుక్రవారం ఎప్పుడు కడుతూ ఉన్నారనుకోండి, లక్ష్మీ కటాక్షం వాళ్ళ గృహంలో చాలా చక్కగా కలుగుతుంది. ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలండి. అలా పాటిస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే ఏ గృహంలో అయితే స్త్రీలు కన్నీరు పెట్టకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే సాయంకాలం పూట ప్రదోష సమయంలో మహిళలు జుట్టు దువ్వుకోకూడదు. అలా ప్రదోష సమయంలో జుట్టు దువ్వుకుంటే కూడా లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. అలాగే ఏ ఇంట్లో అయితే పాలు విరిగిపోయినా కూడా ఎక్కువసేపు ఇంట్లో ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదండి. అందుకే పాలు విరిగిపోయిన తర్వాత వెంటనే వాటిని బయట పారవేయాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి పాలలో ఉంటుంది, పూలలో ఉంటుంది, పళ్ళలో ఉంటుంది. అందుకే ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. పళ్ళు ఇంట్లో కుళ్ళిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే సాయంకాలం పూట నిద్రించే వాళ్ళ గృహాల్లో కూడా లక్ష్మీదేవి ఉండదు. సాయంకాలం పూట ఎట్టి పరిస్థితుల్లో నిద్రపోకూడదు. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇలా ఎవరైతే ప్రత్యేకమైనటువంటి కొన్ని నియమాలు పాటిస్తూ ప్రతిరోజు లక్ష్మీదేవి దగ్గర తామర ఒత్తులతో దీపారాధన చేస్తారో ఆ గృహంలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అందుకే ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ తామర ఒత్తులతో ప్రతిరోజు దీపారాధన చేయండి. తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే రేపు శని త్రయోదశి సందర్భంగా శని భగవానుని ప్రసన్నం చేసుకోవటానికి ఎటువంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభయోగంలో తెలుసుకుందాం. నమస్కారం. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह. अद्भ्यः पृथिव्यैः रसाच्च सम्भूतः. अद्भ्यः నీళ్ళ నుండి, దీని అద్భ్యః రసాత్, పృథివ్యై రసాత్ అని కూడా వ్యాఖ్యానం చెప్పచ్చు. అంటే నీటి యొక్క సారము, భూమి యొక్క సారము అని, లేదా నీటి నుండి భూమి నుండి. ఎవరి యొక్క విశ్వకర్మణ రసాత్, విశ్వకర్మ యొక్క రసముట. రసం అంటే సారం అని అర్థం. పృథ్వీ సారము, భూమి యొక్క సారము, విశ్వకర్మ యొక్క సారము, వీటన్నిటితోని సంభూత ఉద్భవించింది ఒక వస్తువు అన్నాడు. ఆ వస్తువు ఏమిటి ఇక్కడ చెప్పబడుతున్నాడు. ఇలా వస్తువు సృజింపబడింది దేనివల్ల మళ్ళీ ఒక్కసారి చూద్దాం. విశ్వకర్మణ సారాత్, విశ్వకర్మ యొక్క సారము చేత, పృథ్వీ సారము చేత, నీటి యొక్క సారము చేత ఒక అద్భుతమైన వస్తువు
ఈ మూడింటిని అధికరణము చేసుకుని అధిష్టానముగా చేసుకుని సమవర్తత, సంభూత సమవర్తత, పుట్టినది ప్రవర్తిస్తూ ఉన్నది. ఇది ఏమిటా వస్తువో చెప్తున్నాడు. ఇక్కడ ఈ మంత్రంలో దేని గురించి చెప్తున్నారు? ఇక్కడ నుంచి 6 రుక్కులు మొత్తం, షడ్రుచ, రుక్కుల్ని రుచ అంటారండి, షడ్రుచ, 6 రుక్కులు ఉన్నాయి. ఈ 6 రుక్కుల్లో మొదటి రుక్కు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఇందులో ఇప్పటి వరకు అర్థమేం తెలిసింది కదా, విశ్వకర్మ యొక్క రసము చేత నీటి నుండి పృథ్వీ నుండి ఒక వస్తువు ఉద్భూతమై సమవర్తత ఉన్నది, ఇది చెప్పుకున్నాం. ఇక్కడ విశేషం ఏంటంటే ఆ వస్తువేంటి? తస్య త్వష్ట విదధద్రూపం, ఆ రూపము త్వష్టగా వచ్చినది. వచ్చి ఏమైంది? ఏతి. ఏతి అనేది వేద భాషలో ఉదయించుచున్నాడు అని అర్థంలో వాడతారు. ఏతి, వస్తున్నవాడు ఎవడు? సూర్యభగవానుడు. కనుక ఇక్కడి నుంచి 6 కూడా ఆదిత్య రూపమైన నారాయణ్ణి స్తుతిస్తున్నాయి. ఇది ఆదిత్యోపస్థానం మంత్రముల కింద చెప్పబడుతుంటాయి. ఇది తెలుసుకోవాల్సిన మరొక అందమైన అంశము. దీన్ని ఉత్తర నారాయణం అనే పేరుతో మనం చెప్దాం. ఇందులో చెప్పబడుతున్నవాడు నారాయణుడైన ఆదిత్య మండలాంతర్వర్తిగా ఆదిత్య ఉపస్థ మంత్రములతో, ఉపస్థానం అంటే ప్రార్థన, అది ఇక్కడ. అందుకే ఆదిత్యముపస్థాయ అభ్య సంభూత ఇత్యుత్తర నారాయణేన ఆదిత్యం ఉపస్థాయ అనపేక్షమానోరణ్యమభిప్రేయాత్ అనే వాక్యం ప్రకారంగా వేదములో ఈ ఉత్తర నారాయణ మంత్రముల ద్వారా ఆదిత్యోపస్థానం చెప్పబడుతున్నది. ఆదిత్యోపస్థానం సంధ్యావందనంలో మిత్రస్య చర్షణీధృత అక్కడ వస్తుంది మనకి. ఇది కూడా ఆదిత్యుని ఉపాసించేది. ఉపస్థానం అనగా ప్రార్థన, ఉపాసన. ఆదిత్య మండలంలో ఉపాసిస్తున్నాం. ఎవరిని? ఆదిత్య మండలమును కాదు, ఆదిత్య మండలాంతర్వర్తి అయిన నారాయణ్ని మనం ఉపాసన చేస్తున్నాం. ఈ ఆదిత్య మండలం ఎలా ఉద్భవించింది? అభ్య పృథివ్యై రసాత్, భూమి యొక్క నీటి యొక్క సారము అన్నాడు. భూమి యొక్క నీటి యొక్క అని చెప్పినప్పుడు మరి మిగిలిన భూతములు లేవా అంటే దీని భాషలో ఉపలక్షక న్యాయం అంటారు నాయన అన్నారు ఇక్కడ పెద్దలు. ఉపలక్షక న్యాయము అంటే 1, 2 చెప్పినప్పుడు మొత్తం చెప్పినట్టు లెక్క అన్నాడు. ఇక్కడ మొత్తం చెప్పినట్టు లెక్క. అలాగే ఇక్కడ భూమి నీరు అని చెప్పిన వెంటనే పంచభూతముల యొక్క సారముగా విశ్వకర్మ సృజించేట. విశ్వకర్మ ఎవరు? దేవశిల్పి అని పురాణ భాష. వేద భాష ప్రకారం విశ్వకర్మ అంటే ఎవడు విశ్వరూపుడో వాడే విశ్వకర్మ. విశ్వకర్మ, కర్మ అనే మాటకు అర్థం పని. ఏ పని చేస్తాడు పరమాత్మ? ఏ పని చేస్తాడు అంటే ఏ పని చేయుడు అనాలి. ఏ పని చేస్తాడు పరమాత్మ అంటే ఏ పని చేయడండి, చేసేదంతా ఆయన. కానీ ఆయనకి ఏ పని పాటు లేదు, అది ఒకటి ఉన్నది. ఆయన అన్నాడు తస్య కర్తాహమాత్మాం విద్య అకర్తారం, చేస్తాను చేయను అన్నాడు. ఇదేని అంటాడుగా, ఏది అక్కర్లేదు ఆయనకి. అది ఇక్కడ అందుకు అన్నీ ఆయన పనులే, అన్నీ ఆయన పనులే. అన్నీ అనే దానికి సంస్కృతంలో విశ్వ అంటారు, ఇంగ్లీష్లో టోటల్ ఆర్ హోల్. అన్నీ ఆయన పనులే. విశ్వ శబ్దానికి సమస్తము అని అర్థం. సమస్తం ఆయన పనులే కనుక విశ్వకర్మ అంటే ఆయనండి. విశ్వకర్మామనుస్త్వష్టా స్థవిష్ట స్థవిరో ధ్రువ. కానీ విశ్వకర్మ ఎవడు? నారాయణుడే. ఎవడు విశ్వరూపుడు వాడు విశ్వకర్మ. ఆయనకు రసం పుట్టిందిట. విశ్వకర్మ రసం ఏమిటి? పరమాత్మ యొక్క రసం ఏంటండి? దయ, అది అర్థం. ఇచ్ఛ, ఆయన యొక్క ఇచ్ఛాశక్తి, ఆయన యొక్క దయ. కానీ విశ్వకర్మ తన రసముతో అంటే తన దయతో, తన ఇచ్ఛతో ఈ లోకాన్ని కాపాడాలనుకొని పంచభూత సారముగా సంభూత, ఆయనే పుట్టాడు, ఆయనే సమవర్తత కలిగించాడు. సమభవత్. ఏ రూపమది? త్వష్ట. త్వష్ట అంటే ఆదిత్య అని అర్థం. ఇక్కడ త్వష్టా శబ్దానికి ద్వాదశాదిత్యుల్లో త్వష్టా శబ్దం ఉంది. కానీ త్వష్ట, ఆ త్వష్ట రూపం విదధత్, రూపం స్వీకరించాడు. ఎవరి రూపం? తస్య త్వష్ట. తస్య అంటే విశ్వకర్మైన పరమాత్మ యొక్క రూపమే త్వష్టగా వచ్చినది. ఆ రూపం సూర్య రూపం దేనివల్ల? పంచభూతముల యొక్క సారము సూర్యభగవానుడు, నారాయణుని యొక్క ఇచ్ఛాశక్తి యొక్క సారము సూర్యభగవానుడు. కానీ సూర్యుని చూడగానే మనకి ఇప్పుడు ఎన్ని తెలియాలి? పంచభూతముల సారమాయన సాక్షాత్ పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి, దయాశక్తి యొక్క రూపము. కానీ సూర్యుడు ఏం చూడాలి నువ్వు? ఇప్పుడు పంచభూత సార వస్తువు. ఇక్కడ పంచభూతాల నుండి సూర్యుడు తయారయ్యాడా? సూర్యుడి నుంచి పంచభూతాలు తయారయ్యాయా? భలే చెప్తారా మీరు? ఆలోచించాలంటే సారము అంటే పంచభూతాల నుంచి ఎసెన్స్ తీసిపెట్టారని కాదు, ఆ ఎసెన్స్ నుంచే పంచభూతాలు కూడా వచ్చాయని తెలుసుకోవాలి. ఇక్కడ పంచభూతాలకు కారణమైన వాడు ఆయనే, పంచభూతముల సారస్వరూపుడు ఆయనే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైనటువంటి అందం. అందుకే సూర్యభగవానుడు అభ్య పృథివ్యై రసాచ్చ విశ్వకర్మణ సంభూత సమవర్తత. ఆయనని
ఆయన కారుణ్యాన్ని ఆధారం చేసుకుని తయారైంది. ఇప్పుడు సూర్యుడిని చూసినప్పుడు మీరు నమస్కారం చేస్తూ చేయాలట. అంటే ఇప్పుడు సూర్యుల్లో పరమాత్మ యొక్క స్వరూపం గోచరిస్తున్నది. తస్య త్వష్ట విదధద్రూపం ఏతి, ఆయన ఒక రూపాన్ని ధరించి ఏతి ఉదయిస్తున్నాడు. ఉదయించిన వాడు తత్పురుషస్య విశ్వం ఆజానమగ్రే, అతడే విశ్వరూపుడని, తత్పురుషుని యొక్క విశ్వం అంటే సమస్త రూపమని అగ్రే మొదటిగా ఆజానం గుర్తుంచుచున్నాం, తెలుసుకుంటున్నాం. ఇది వైదిక వ్యాకరణం ప్రకారంగా ఆజానం అంటే గుర్తిస్తున్నాం, ఇది అర్థం. ఇప్పుడు దీని అర్థమైంది కదా. విశ్వకర్మ అయిన పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి చేత పంచభూతముల సారముగా ఆయన యొక్క స్వరూపమే ఫష్ట అనబడే ఆదిత్య రూపాన్ని ధరించి ఉదయిస్తూ ఉన్నాడు. ఆ ఉదయిస్తున్న సూర్యుడే విశ్వరూపుడని మేము మొదటిగా తెలుసుకుంటూ ఉన్నాం. అంతేకాదు, అగ్రే విశ్వం, ముందు ఏ పరమపురుషుడున్నాడో ఆయనే ఈ రూపముగా వచ్చాడని మేము తెలుసుకుంటున్నాం. ఇది ఒకటి అర్థం తెలిసింది కదా, స్పష్టంగా తెలియదు. వైదిక అర్థం కదా, ఎంతో జ్ఞానంతో ఉంటుంది. ఆజానం అనే శబ్దం ఇక్కడుంది. ఆజానం అనే మాటకి గుర్తించుట, తెలుసుకొనుట, జ్ఞానస్వరూపన అర్థం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఒక క్రియ ఏర్పడక ముందు జ్ఞాన రూపములో ఉంటుంది. మీరు వంట చేశారు, వంట తయారే కనబడింది. వంట అనే క్రియ మీకు వంట రూపంలో కనబడక ముందు ఎలా వండాలి అనే జ్ఞానం మీ మేధస్సులో ఉంటుంది. అదే తర్వాత వంట అనే వస్తువుగా బయలుదేరింది. ఒక బిల్డింగ్ వాళ్ళ కళ్ళ ముందు చూసేటప్పుడు ఆ బిల్డింగ్ ఇలా కట్టాలి అనే ఒక ప్రణాళిక, ఒక జ్ఞానము ముందు వాడి మేధస్సులో జ్ఞానరూపంగా ఉంటుంది. ఒక జ్ఞానరూపం తర్వాత క్రియా వస్తురూపం స్వీకరిస్తుంది. ఇక్కడ ఆజానమగ్రే అంటే ఇవాళ సూర్యభగవానుడుగా కనబడుతున్నటువంటి స్వరూపం ఏదేందో అది పరమాత్మ యందు జ్ఞానరూపముగా మొదట ఉన్నది. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ ఏది పరమాత్మ యందు జ్ఞానరూపముగా ఉన్నదో అది సూర్యరూపముగా వ్యక్తమైంది. కనుక మేము చూస్తున్న ఈ సూర్యభగవానుడు పరమాత్మ యొక్క జ్ఞానరూపముగా అగ్రే ఉన్నది అని మేము తెలుసుకుంటున్నాం అని దీని యొక్క అర్థం ఇక్కడ. అంటే ఆ జ్ఞానరూపాన్ని సూర్యుల్లో చూస్తున్నప్పుడు, ఆ సూర్యుడిని ఉపాసిస్తున్నప్పుడు పరమాత్మ యొక్క జ్ఞానంతో నువ్వు అనుసంధానింపబడుతున్నావు. అందుకే ఆయన ఆరాధన చేస్తే బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది చెప్పడానికి ఇది అర్థం. ఇంతవరకు ఒక అర్థం చెప్పాం కదా. వైదికమైన మరొక అర్థం చూస్తున్నాం. మొదటి అర్థం ఒక దగ్గర దాచిపెట్టుకుని రెండవ అర్థం కూడా తీసుకోండి. ఎందుకంటే రెండూ కూడా వేద సమ్మతమైన, వేదాంత సమ్మతమైన అర్థం. సూర్యునిపై భక్తి కలగాలండి, అది దీని యొక్క అర్థం. రేపు పొద్దున్న సూర్యుని చూడగానే మంత్రములు నోటుతో అనక్కర్లే, భావం తెలిసినా చాలు ఇక్కడ. ఎందుకంటే ఇంతవరకు చెప్తున్న నారాయణుడు నీకు పరిపూర్ణంగా పట్టుకోవడానికి అనువైనచోడు సూర్యుడే. ప్రపంచమంతా ఆయనే కావచ్చు, కానీ నువ్వు పట్టుకోవాలంటే మాత్రం సూర్యుడిని పట్టుకోవాలి. ఇది ఎలా అంటే ఆవులో పాలు తయారు కావాలంటే శరీరం అంతా ఉండాలి. కనుక పాలు తయారవడానికి శరీరంలో ప్రతి కణము ఆధారమే. కానీ నీకు పాలు వచ్చే చోటు మాత్రం పొదిగే. అదే విశ్వమంతా ఆవులాగా పరమాత్మ వ్యాపించిన ఆయన యొక్క ప్రకటన పొదుగులాగా సూర్యమండలం నుంచి లభిస్తుంది. కనుక అందులోంచే మనం పిండుకోవాలి, అది ఉపాసించాలి. అందుకే ఆదిత్యారాధన లేని వాడికి మోక్షం లేదు. అందుకే మొట్టమొదటి ఆదిత్యను ఆరాధించు. అందుకే ఏది చేసినా చేయకపోయినా సంధ్యావందనం సూర్యోపాసన చేస్తే అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే సూర్యోపస్థానం చాలా విశేషం. ఇది కూడా ఆదిత్యోపస్థాన మంత్రముల్లో చెప్పబడుతున్నటువంటి అంశం ఇక్కడ. ఇక్కడ ఆజాన అనేటువంటి విషయం ఏంటంటే, ఎవడైతే సూర్యభగవానుడిగా కనబడ్డాడో అతడు తత్పురుషస్య విశ్వం, విశ్వం అనే మాటకి సమస్తము ప్రధానము అని కూడా అర్థం. పరమాత్మ యొక్క ప్రధానమైనటువంటి ఆజాన రూపముగా ఉన్నాడు. ఆజాన, ఆజాన అంటే దేవతల్లో ఆజాన దేవతలను కొందరున్నారు. ఆదిత్యుడు అటువంటి వాడు. సర్వం శ్రీ మహాలక్ష్మి చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం
శ్రీమన్మందగడ అక్షలబ్ధో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, శుక్రవారం. సూర్యోదయం 6:53, సూర్యాస్తమయం 5:59. తిథి ద్వాదశి రాత్రి 8:16 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 12:19 వరకు. వర్జం సాయంకాలం 5:29 నుంచి 6:58 వరకు. వర్జం సాయంకాలం 5:29 నుంచి 6:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుంచి 9:51 వరకు. మరల మధ్యాహ్నం 12:48 నుంచి 1:33 వరకు. అమృతకాలం ఉదయం 9:17 నుంచి 10:48 వరకు. మరల రాత్రి 2:20 నుంచి 3:49 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం కూర్మద్వాదశి, త్రివిక్రమద్వాదశి, అలాగే సాయంకాలపు వేళ ప్రదోషం కూడా ఉంది. శుక్రవారం కావడం వల్ల ప్రదోష సమయంలో మారేడు దళాలతో ఆ శంకరుణ్ణి అర్చించుకోవడం ద్వారా లక్ష్మీ ప్రసన్నం అంటే సంపద అనుభవయోగ్యంగా రూపొంది మనకు లభిస్తుంది. అంతేకాకుండా మారేడు చెట్టు నాటడం కూడా చాలా చాలా మంచిది. మారేడు చెట్టు కింద శంకరుణ్ణి కనుక పూజించినట్లయితే కోటి గుణితమైన ఫలితం సిద్ధిస్తుంది. ఆ కారణంగా ప్రదోషాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. నిన్న ఎవరైతే ఉపవాసం ఉన్నారో వారు ఈరోజు ఉదయం చక్కగా విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుని తులసి దళాలతో, అంటే ఈరోజు కోయకూడదండి, నిన్న కోసినవే పనికొస్తాయి, లేదా మొన్న కోసినవి కూడా పనికొస్తాయి. ద్వాదశి నాడు మాత్రం తులసి దళాలు కోయకూడదు. అలా గతంలో కోసి ఉన్నటువంటి ఏ తులసి దళాలు అయితే ఉన్నాయో వాటితో ఆ విష్ణుమూర్తిని ఆరాధించడం, అర్చించడం. అంత సమయం లేకపోయినట్లయితే శివుడు పార్వతికి చెప్పినట్లుగా శ్రీరామ రామ రామ 3 సార్లు రామ, మొదట శ్రీ కలిపి చేయడం. ఈ విధంగా చేయడం ద్వారా సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే, సహస్రనామ స్తోత్రాన్ని పఠించిన ఫలితం వస్తుందని చెప్పారు శంకరుల వారు. కాబట్టి ఆ మంత్రాన్ని జపించుకోవడం, పారణ చేయడం, ఒకపూటే భోజనం చేయడం, పొగలు నిద్రపోకపోవడం మొదలైనటువంటివన్నీ కూడా సంపదను, ఆరోగ్యాన్ని వృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. కూర్మద్వాదశి, త్రివిక్రమద్వాదశి సందర్భంగా కూర్మావతారాన్ని అలాగే వామనావతారాన్ని మనం పూజించుకోవాలి. కూర్మావతారాన్ని మనం పూజించుకోవడం ద్వారా మన మనస్సుకు స్థైర్యం కలుగుతుంది, చాంచల్యం తగ్గుతుంది. మన పిల్లలు విద్యయందు ఆసక్తి చూపించకుండా అనేకాగ్రతతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే ఈ కూర్మావతారాన్ని కనుక పూజించడం అలవాటు చేసినట్లయితే, ఆ నామాన్ని స్మరించినట్లయితే వారికి ఏకాగ్రత కలుగుతుంది, స్థిరమైనటువంటి లక్షణం ఏర్పడుతుంది. అలాగే వామనుణ్ణి మనం ఆరాధించుకోవడం ద్వారా మన యొక్క స్థలాలు ఎవరైనా కబ్జా చేయడం లాంటి వల్ల ఏ ఇబ్బందులు అయితే ఉన్నాయో ఆ రకమైన ఇబ్బందులన్నింటినీ కూడా జయించుకుని మన భూమిని మనం పొందగలుగుతాం. దానికి శ్రీ వరాహాయ ధరణ్యోద్ధారకాయ త్రివిక్రమాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించుకున్నట్లయితే మనకు కొత్తగా భూమి కావాలంటే మంచిది సిద్ధిస్తుంది. వచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో అది నష్టపోకుండా మనల్ని కాపాడుకోగలుగుతాం. నేటి ఆణిముత్యాలు. అతిగా తర్కించేవాడు ఎందులోనూ ఆనందాన్ని పొందలేడు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశి, దీన్నే కూర్మద్వాదశి అని కూడాను పిలుస్తాం. సహజసిద్ధంగా ద్వాదశి పారాయణం చేసుకొని చక్కగా విష్ణుదేవుని అర్చన చేసి భోజనం చేసేటువంటి సాంప్రదాయం. కూర్మావతార లక్షణాన్ని మనసు నిండా తలుచుకోవాలి. దేవదానవులు సముద్రాన్ని మదించేటప్పుడు
ఆ పర్వతం కిందకు జారిపోతున్నటువంటి తరుణంలో దాన్ని సంరక్షించడానికి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు కూర్మావతారం ఎత్తాడు. అందుచేతనే కూర్మావతారానికి అంత విశిష్టవంతమైనటువంటి ప్రభావం. ఈ కూర్మ ద్వాదశి నాడు విష్ణు సహస్రనామ పారాయణతో పాటుగా విష్ణుదేవునికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి నామాల్ని మనసులో స్మరిస్తూ ఆ స్వామికి నైవేద్యం సమర్పించటం చాలా విశిష్ట లక్షణం. అంతేకాకుండా ఆయన చేసినటువంటి దివ్యవంతమైన ప్రభావం చేతనే అత్యంత విశిష్టవంతమైనటువంటి వస్తువులన్నీ కూడాను బయటకు వచ్చాయి. కాబట్టి మనం గ్రహించవలసినటువంటి విశేషం, ఏ వ్యక్తి అయితే తన జీవితంలో తనకు తోచిన చందంగా దాన ధర్మాలు నిర్వహిస్తాడో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడాను మనకు సంప్రాప్తమవుతుంది. అందుకనే 1,00,000 సమస్యలున్నా దానం చెయ్యాలి అని చెప్పేసి మనసుకు భావన కలిగినప్పుడు వాయిదా వేసుకోకుండా దానం చెయ్యండి. వాయిదా అనేటువంటిది వేసుకోరాదు. కోటి పనులున్నప్పటికీ కూడాను వదిలి శ్రీహరిని సమయానికి పూజించాలి అంటోంది శాస్త్రం. అందుచేత ఎన్ని పనులున్నప్పటికీ ఈరోజు ఆ శ్రీహరి నామస్మరణ చేసి ధన్యులమై తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు తూర్పుకి తిరిగి కూర్చున్నారనుకోండి, తూర్పుకి తిరిగి కూర్చున్నాడు అంటే సద్భావనతో ఈశ్వరుణ్ణి మనసులో స్మరిస్తూ ఉన్నాడు అని గుర్తు. తూర్పుకి తిరిగి కూర్చుని ఉన్నాడు అనుకోండి, అప్పుడు దక్షిణం. మీరు చూడండి, తూర్పుకి తిరిగితే కుడి చేతి వైపు ఏ దిక్కు అన్నాను అనుకోండి దక్షిణం, ఎడం చేతి వైపు ఉత్తరం, వెనక వైపు పశ్చిమం కదా. దక్షిణం అన్న మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే, అలా కూర్చున్నటువంటి వాడి యొక్క కుడి చేతి వైపు హృదయం అంటారు. మనం సాధారణంగా గుండెకి పర్యాయపదంగా హృదయస్థానం ఏది అంటే ఎడం చేతి వైపు చూపిస్తాం. కానీ ఆధ్యాత్మ విద్యయందు హృదయము అన్నది పరమేశ్వరుని యొక్క స్థానము. ఆ హృదయము ఎటువైపు ఉంటుంది అంటే కుడివైపుకు అని నిర్ధారించారు. అందుకే భగవాన్ రమణులు తాబేటి బండ దగ్గర ఆయన ఒకసారి కూర్చుని ఉండగా ఆయనకి ఊపిరి ఆగిపోయింది. ఊపిరి ఆగిపోయి రక్త ప్రసారం అంతా ఆగిపోయింది, శరీరం అంతా నల్లగా అయిపోయి కొయ్యబారిపోయింది. పక్కన కూర్చున్న ఆయన గోలగోల పెట్టేశాడు, రమణ మహర్షి శరీరం వదిలిపెట్టేశాడు. రమణులు మాత్రం సాక్షిగా చూస్తున్నారు ఏమవుతోంది ఈ శరీరం అని. ఓ, ఇది మృత్యువాత పడింది అని తెలుసుకున్నారు. తెలుసుకున్న తరువాత అహంస్ఫురణం మాత్రం ఇక్కడి నుంచి వస్తోంది. అహంస్ఫురణ అంటే ఈశ్వర స్థానంలోంచి ఉన్నాను అని చూస్తున్న భావన ఇక్కడి నుంచి వస్తోంది. ఒక్కసారి ఇటువైపు నుంచి ఒక కాంతి తీవ్రమైన వేగంతో ఎడం పక్కకి వెళ్ళింది. వెంటనే మళ్ళీ గుండె కదిలి రక్త ప్రసారం అయి ఆయన లేచారు. ఇప్పటికీ ప్రదక్షిణ మార్గంలో ఆ తాబేటి బండని చూస్తుంటారు. రమణ మహర్షికి ఎక్కడ ఈ అనుభవం కలిగిందో ఆ ప్రదేశానికి, ఆ పెద్ద బండకి తాబేటి బండ అని పేరు. కాబట్టి కుడి చేతి వైపు హృదయస్థానం ఉంటుంది. ఆ హృదయస్థానము ఈశ్వర స్థానము. తూర్పుకి తిరిగి చూస్తున్నప్పుడు కుడి చేతి వైపుకి పరమేశ్వరుడు హృదయస్థానమునందున్నాడు. ప్రత్యేకంగా ఒక పూజా మందిరాన్నో ఒక మూర్తినో మీరు పెట్టవలసిన అవసరం లేదు. అలా పెట్టవలసిన అవసరం లేకుండానే పరమ పూజనీయుడైనటువంటి పరమాత్మ ఇక్కడే ఉంటాడు, కుడి చేతి వైపుకు ఉంటాడు. అందుకని దక్షిణం కుడివైపు అయింది. వామభాగం ఎడమ చేతి వైపుకు వచ్చింది. ఇప్పుడు ప్రదక్షిణం అంటే ఏది పరమ పూజనీయమైన ప్రదేశమో, ఏది అత్యంత గౌరవనీయమైనదో దానిని మీ కుడి చేతి వైపుకి ఉంచుకుని మీరు కదిలితే ప్రదక్షిణం అంటారు. ఎందుచేత కదిలేటప్పుడు మీరు తిరుగుతున్నప్పుడు అది మీ ఎడం చేతి పక్కకి ఎప్పుడూ రాకూడదు, అది మీ కుడి చేతి వైపునే ఉండాలి. ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటంటే
మీరు దాని ఎందున్నటువంటి అపార గౌరవము చేత మీరు మీ కదలికల యందు ఆ వస్తువు మీ కుడి చేతి వైపున మాత్రమే ఉండేటట్లుగా చూసుకుంటే మీరు ప్రదక్షిణం చేశారు అని పిలుస్తారు. ప్రదక్షిణానికి సంబంధించిన భావన తెలియకుండా, దాని గురించి అసలు ఏమీ తెలియకుండా ప్రదక్షిణం చేశారనుకోండి, అసలు భావన లేదనుకోండి, మనసులో ఏమీ లేదు, ఉత్తినే తిరుగుతున్నాడు. ఉత్తినే తిరిగితే ఏమవుతుంది? ఎక్కడ ఏం చెయ్యకూడదో అది చేస్తాడు, మాట్లాడతాడు మధ్యలో. ఎందుకు మాట్లాడతాడు? దాని గౌరవం తెలియదు, దాని పవిత్రత తెలియదు, తెలియనప్పుడు మాట్లాడతాడు. కాబట్టి అంత పూజనీయమైన వస్తువుని కుడి చేతి వైపు ఉంచుకుని తిరుగుతున్నప్పుడు మాట్లాడకూడదు మధ్యలో. ప్రదక్షిణం చేస్తూ మాట్లాడాడు అనుకోండి, అప్పుడు అది ప్రదక్షిణం అవ్వదు. అందుచేత మాట్లాడకుండా తిరుగుతారు. మీరు ఒక దేవాలయానికి ప్రదక్షిణం చేశారు అంటే గుర్తు ఏమిటి? ఇక్కడ మొదలుపెట్టి ఇలా తిరిగి వచ్చాను అనుకోండి, ప్రదక్షిణం. నేను ఇలా తిరిగి వచ్చినా ఈ స్తంభం నా కుడి చేతి వైపుకే ఉంటుంది తప్ప ఎడం చేతి వైపుకి రాదు. అలా రాకుండా నేను చుట్టూ తిరిగి వస్తే ప్రదక్షిణం చేశాను అంటారు. అంటే నేను దాని చుట్టూ తిరిగినా అది మాత్రం నా ఎడమ వైపుకి రాకూడదు, కుడి చేతి వైపునే అది ఉండేటట్టు చూసుకోవాలి. అలా చేస్తే ప్రదక్షిణం. బాగుందండి, ఎందుకు చెప్పినట్టు మాకు ఇదంతా అని ఒక ప్రశ్న వెయ్యొచ్చు మీరు. ప్రదక్షిణం అన్నది ఎప్పుడు కుదురుతుంది? దానికి అంతటా వ్యాపించే లక్షణం లేకపోతేనే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు. శివుడికి మారుపేరు ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అంటే కదలనివాడు అని. కదలనివాడు అంటే ఎందుకు కదలడు? జడత్వంతో కదలడా? కొంతమందిని చూడండి, ఏమిరా ఎంత చెప్పినా కదలవేరా, నువ్వు అలా కూర్చుంటావు, నీకేం జడత్వమా అంటారు. ఆయనకి జడత్వముండి కదలనివాడు కాదు, ఆయన కదలడానికి చోటు లేదు. ఎందుకని? యజుర్వేదం ఒక మాట అంటుంది, బ్రహ్మాండ వ్యాప్త దేహ అని పిలిచింది ఆయన్ని. బ్రహ్మాండమంతా ఆయన శరీరమై నిండిపోయింది. అసలు నిజానికి శివతను అని అమ్మవారికి పేరు. అమ్మవారు ఈ బ్రహ్మాండములుగా ఉంటుంది, అది శివుడి శరీరం. అమ్మవారు పరమశివుని యొక్క శరీరమై ఉంటుంది, ఆ శరీరము ఈ బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండమంతా శివుడైపోతే మీరు ఎలా ప్రదక్షిణం చేస్తారు నాకు చెప్పండి. అసలు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏమైనా ఉందా? ఇంకా ఎలా తిరుగుతారు? బ్రహ్మాండానికి చుట్టూ తిరగాలి అంటే బ్రహ్మాండానికి ఆవలి మీరు నిలబడాలి. బ్రహ్మాండానికి ఆవల నిలబడి ఏ ఆధారం మీద మీరు దాని చుట్టూ తిరుగుతారు? అప్పుడు ఇక అసలు గౌరవ ప్రకటనం అన్న మాట కానీ ప్రదక్షిణం అన్న మాట కానీ ఎలా సంభవం అవుతుంది? సంభవం కాదు. అంతటా నిండనివాడు పరమేశ్వరుడు కాడు. అంతటా నిండినవాడు పరమేశ్వరుడైతే మీకు ప్రదక్షిణం లేదు కాదు, అవునా కాదా? మీరు ప్రదక్షిణం చేశారంటే వాడు పరమేశ్వరుడు కాడు. ఎందుకని? వాడు అంతటా నిండి లేడు. మీరు ప్రదక్షిణం చేయలేకపోయారంటే వాడు పరమేశ్వరుడు, అంతటా నిండి ఉన్నాడు. మరి ప్రదక్షిణం మనం ఎలా చేస్తున్నాం? మరి గిరి ప్రదక్షిణం అన్న మాట ఎలా వచ్చింది స్కాంద పురాణంలో? అంటే అసలు ప్రదక్షిణం చేసేటటువంటి వానికి ఉండవలసిన మొట్టమొదటి భావన అది. ప్రదక్షిణం చేసేటప్పుడు రెండు చేతులు జోడించి నమస్కరించి ఒక భావన చేస్తారు. ఏమిటా భావన? అంతటా నిండిన పరమాత్మ నేను ఆయన చుట్టూ తిరగడానికి ఆనుకూల్యత వహించి ఒక రూపంగా ఆయన కిందకి దిగొచ్చాడు, తక్కువగా దిగిపోయాడు. ఆయన దిగిపోయి ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు. ఇప్పుడు తిరుగు నా చుట్టూ అన్నాడు కాబట్టి తిరగగలుగుతున్నారు, లేకపోతే ఎలా తిరుగుతారు? తిరగడం సాధ్యం కాదు. అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు ఒక లింగ రూపాన్ని ధరించాడు, ధరించి తిరుగు నా చుట్టూ అన్నాడు, ఇప్పుడు తిరగగలిగారు. అందుకే భగవాన్ రమణులు కూర్చునుంటే ఒకరు వచ్చి ఆయనకి ప్రదక్షిణం చేశారు. ఏం చేస్తున్నారన్నారు. ఆ రమణులతో ఆయన అన్నాడు, మీకు ప్రదక్షిణం చేశానన్నాడు. మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్నారు రమణ మహర్షి. ఆయనకి అర్థం కాలేదు. మీరు నాకు ప్రదక్షిణం చెయ్యగలరా అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? నేను ఆత్మని, నేను శరీరాన్ని కాను. ఆత్మ అంతటా నిండిపోయింది. మీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ కన్నా భేదం కాదు. కానప్పుడు ఒకటైన వస్తువు తన చుట్టూ తాను ఎలా తిరుగుతోంది? ఎలా ప్రదక్షిణం చేస్తారు? పోనీ
మీరు నా వద్ద తెలుసుకోవలసిన వారిగా కొంచెం తక్కువలో ఉన్నారు, నేను ఎక్కువలో ఉన్నాను అనుకుంటే వ్యోమవత్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. ఆకాశమంతా నిండిపోయినటువంటి స్వరూపం లాంటి వాడు గురువు. ఆ గురువు చుట్టూ ఎలా తిరుగుతావు నువ్వు? గురువుకి పరబ్రహ్మానికి అభేదం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరి ఎలా తిరుగుతాం అంటే ప్రదక్షిణం చేసేటప్పుడు ఉండవలసిన మొట్టమొదటి భావన ఏమి అంటే నా యందు అనుగ్రహంతో అయ్యో వీడు నా చుట్టూ తిరుగుదాం అనుకుంటున్నాడు, నేను బ్రహ్మాండ రూపంగా ఉండిపోతే వీడు నా చుట్టూ ఎలా తిరుగుతాడని సర్వేశ్వరుడు కుదించుకుని ఒక మూర్తి రూపంలోకి వచ్చి నించున్నాడు. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విచిత్య ధీరా నామాని కృత్వాభివదన్ యదాస్తే అంటుంది వేదం. ఒక పేరుకి దొరికేటట్టుగా మాంసనేత్రము చేత చూడబడడానికి వీలుగా ఆయన దిగి వచ్చాడు. దిగి వస్తే అప్పుడు ఆయన చుట్టూ మీరు తిరగగలరు. అంటే పరమేశ్వరుడి వ్యాపకత్వం ఎంత గొప్పదో సౌలభ్యం అంత గొప్పది. ఆ సౌలభ్యము ఉంది కాబట్టి మీరు ప్రదక్షిణం చెయ్యగలుగుతున్నారు. ఇప్పుడు ఆ సౌలభ్యాన్ని మీరు ఊహించారనుకోండి, మీకు భగవంతుని యొక్క కారుణ్యము అర్థమై ఆయన పట్ల మీకు ఒక గొప్ప అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధంతో మీరు తిరుగుతున్నప్పుడు అసలు నాకు అవకాశం లేదు, ఆయన అవకాశం ఇచ్చాడు. ఆయన అవకాశం ఇచ్చి తిరగరా అంటే నా దృష్టి ఇంకో దాని మీద పెట్టి ఇంకోటి మాట్లాడుతూ ఎలా తిరుగుతాను, ఎలా అపచారం చేస్తాను? కాబట్టి నేను ఆయన మీదే దృష్టి పెట్టి తిరుగుతాను. అందుకని మౌనం వచ్చింది ప్రదక్షిణల్లో. ప్రదక్షిణమునందు మౌనము రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన అనుగ్రహము ఉన్నది కనుక. ఆయనకి చీకాకు కలిగిందనుకోండి, నా యథారూపాన్ని పొందుతున్నాను అన్నాడు అనుకోండి, ఇక మీకు ప్రదక్షిణం ఏది? అందుకని ఆయన అనుగ్రహాన్ని నిలబెట్టుకోవడానికి మీరు అంత జాగ్రత్తగా ప్రదక్షిణం చెయ్యాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మః ప్రోజ్ఞితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం. శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషిభిస్తత్క్షణాత్. మహాముని అయిన వేదవ్యాస మహర్షి చేత రచింపబడిన శ్రీమద్భాగవతంలో కర్మఫల త్యాగమనే గొప్పదైన ధర్మం బోధించబడింది. నిత్య సత్యమైనది, మేలు చేసేది, తాపత్రయాన్ని పోగొట్టేది అయినటువంటి ఆ పరబ్రహ్మ వస్తువును ఇందులో బోధింపబడింది. ఇతర శాస్త్రముల చేత ఈశ్వరుడు వెంటనే హృదయంలో స్థిరంగా నిలవబడుతున్నాడా పోని అనుకుంటే లేదు కదా. అయినా కూడా ఈ భాగవతంలో శ్రద్ధగా శ్రవణం చేయాలి అనే కోరిక గల పుణ్యాత్ముల చేత శ్రవణం చేసిన మరుక్షణంలో పరమేశ్వరుడు హృదయంలో స్థిరం చేసుకోబడుతున్నాడు. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంమితం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాగా. బ్రహ్మానందమనే రసంతో నిండి ఉన్న ఈ భాగవతమనే పండు వేదమనే కల్పవృక్షము నుండి సుఖముఖం ద్వారా చిలుకముక్కు ద్వారా నేలపై జారిపడింది. ఇది చాలా ఆశ్చర్యం. రసం తెలిసి రసంలో శ్రద్ధ కల భక్తి భావనతో నిండిన హృదయం కల ఓ జనురారా, రసంతో నిండిన ఈ పండును
మోక్షం లభించేంత వరకు మళ్ళీ మళ్ళీ తింటూ ఉండండి, ఆస్వాదిస్తూ ఉండండి. యం ప్రవ్రజంతమనుపేత మపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. జ్ఞాని అవటం చేత అన్ని కర్మబంధాల నుండి విడవబడి ఉన్న శుకమహర్షి ఉపనయనం కాకుండానే ఒంటరిగా అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉండగా తండ్రి అయినటువంటి వ్యాస మహర్షి ఆ పుత్రి వియోగానికి భయపడి ఓ పుత్రా పుత్రా అని పిలువగా శుకుడి ఆత్మస్వరూపులైన వృక్షాలు ప్రతిధ్వనించి ప్రత్యుత్తరాన్నిచ్చాయి. అందరి హృదయంలోనూ ఆత్మస్వరూపంగా ప్రకాశించే అటువంటి సుఖమహర్షికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. మానవులలో సర్వశ్రేష్ఠులైన నారాయణ మహర్షులను, సరస్వతీదేవిని మరియు వ్యాస మహర్షిని, అంటే నారాయణ అంటే నరనారాయణ మహర్షులను, సరస్వతీదేవిని మరియు వ్యాస మహర్షిని నమస్కరించి ఆపై ఆత్మజయాన్ని కలిగించే శ్రీమద్భాగవతాన్ని పఠించాలి. ఇక అత్యంత ప్రధానమైన దశమస్కందంలోకి ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే ఈ దశమస్కందము భగవంతుడి ముఖమే ఉంది. మనం ఇంతవరకు చెప్పుకున్న భాగవతంలోని 9 స్కందాలు కూడా భగవంతుడి అవయవాలై ఉన్నాయి. అందుకే భగవతః రూపం భాగవతం అన్నారు. భగవంతుడి రూపమే భాగవతము అని చెప్పారు. అందుకే ఈ భాగవత మహారాజ్ అని కూడా అంటూ ఉంటారు. అంటే భగవంతుడి రూపమే భాగవతము అని అర్థం. ఇక్కడ ఆ భగవత్ స్వరూపాన్ని, అంటే భగవత్ స్వరూపం, ఇక్కడ ఉండే భగవత్ స్వరూపాన్ని ఒక్కసారి మనం స్మరించుకుందాం. 1వ 2వ స్కందాలు స్వామికి 2 పాదాలుగా ఉన్నాయి. 3వ 4వ స్కందాలు ఊరు భాగాలుగా ఉన్నాయి. 5వ స్కందము నాభి అయి ఉంది. 6వ స్కందము వక్షస్థలం అయి ఉంది. 7వ 8వ స్కందాలు 2 భుజాలై ఉన్నాయి. 9వ స్కందము కంఠము అయి ఉంది. ఇక 10వ స్కందము ముఖము అయి ఉంది. 11వ 12వ స్కందాలు లలాటము సహస్రారం అయి ఉన్నాయి. ఇలా భాగవతం అంతా కూడా భగవత్ స్వరూపమై ఉంది. స్వామీజీ వారు శ్రీమద్ భాగవతం చెప్పటానికి ఒక కారణం కూడా ఉంది. ఈ మానవ జీవితంలో సుఖదుఖాలు, ధైర్యాధైర్యాలు శాశ్వతాలు కావు కదా. ధైర్యాధైర్యాలు శాశ్వతం ఖండితం కావు. చివరికి శరీరమే శాశ్వతం కాదు కదా. మరి శాశ్వతమైనది ఏది అంటే బ్రహ్మ వస్తువే. మృత్యువు జీవితంలో ఒకేసారి వచ్చేట్టు మనం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ మృత్యువు రాకూడదు. అంటే మళ్ళీ మళ్ళీ మనం జన్మలో పడకూడదు అని అర్థం. మళ్ళీ మళ్ళీ మృత్యువులో పడితే మళ్ళీ మనం పడినట్టే కదా, మళ్ళీ జన్మ పడినట్టే కదా. అంటే భాగవతానికి ముఖభాగమైన ఈ దశమస్కందాన్ని పట్టుకోవాలి. అన్ని స్కందాల్లో ముఖ్యమైనటువంటిది ఈ దశమస్కందం. భాగవతం మృత్యువు రాకోకుండా చేస్తుంది, ముఖంలో పడుకోకుండా చేస్తుంది అర్థం. మహాభారతం వారి వారి ధర్మాలను చెబుతూ జీవితానికి సంబంధించిన ప్రవర్తనను చెబుతోంది. ఇక రామాయణం ఆదర్శ జీవనాన్ని గురించి చెబుతుంది. భాగవతం
కష్టాలను పోగొట్టి మానసిక అశాంతిని దూరం చేసి భక్తిభావం పెంచుతుంది. భక్తిదే ప్రథమ స్థానం. భక్తి లేనిదే ఏదీ లభించదు. భగవంతుడు వశుడు కాడు కనుక భక్తి ప్రాధాన్యతను, మహిమను తెలిపే భాగవతాన్ని స్వామీజీ ప్రవచిస్తున్నారు. అందుకే ఇప్పుడు చెప్తూ ఉండటం కారణం అదే. అందుచేత భక్తితో భాగవతాన్ని ఆకళింపు చేసుకోండి, వినండి, దినము తప్పవద్దండి. ఏ సందర్భం దొరికినా కూడా భాగవతం వినండి. మళ్ళీ మళ్ళీ వినాలా అని చెప్పారు. ఎందుకంటే మనం జన్మలో మళ్ళీ పడకూడదు. అందుకని భాగవతం ఎన్ని మాటలు విన్నా చాలదు. దీనికి మాత్రం అప్పుడు విన్నామండి ఇంక మళ్ళీ అక్కర్లేదు అనకూడదు. మనము బొందిలో ప్రాణం ఉన్నంతవరకు కూడా ఎన్ని మాటలు భాగవతం విన్నామో లెక్క పెట్టకూడదు. మనం భాగవతం మొత్తము మన ఊపిరినే భాగవతంలో కృష్ణ కృష్ణ, ఎక్కడ చూసినా కృష్ణుడినే మనం చూడాలా. దత్తుడిని చూసినప్పటికీ కృష్ణ ఈ రూపంతో ఉన్నాడు అనుకోవాలా. నారాయణ 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 నారాయణ